వైఎస్ఆర్ జిల్లా తుమ్మలపల్లిలో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్న పోలీసులను వైసీపీ మహిళా నేతలు అడ్డుకున్నారు. ఓటు వేసేందుకు రావాలని హేమంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్న పోలీసులపై మహిళా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రిగ్గింగ్ కు సహకరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహిళల అడ్డంకికతో పోలీసులు అక్కడి నుండి వెనుదిరిగారు. అందుకే వైఎస్ఆర్ జిల్లా తుమ్మలపల్లిలో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్న పోలీసులను వైసీపీ మహిళా నేతలు అడ్డుకున్నారు. ఓటు వేసేందుకు రావాలని హేమంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్న పోలీసులపై మహిళా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రిగ్గింగ్ కు సహకరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. మహిళల అడ్డగింతతో పోలీసులు అక్కడి నుండి వెనుదిరిగారు. అందుకే వైఎస్ఆర్ జిల్లా తుమ్మలపల్లిలో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్న పోలీసులను వైసీపీ మహిళా నేతలు అడ్డుకున్నారు. ఓటు వేసేందుకు రావాలని హేమంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్న పోలీసులపై మహిళా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రిగ్గింగ్ కు సహకరిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. మహిళల అడ్డగింతతో పోలీసులు అక్కడి నుండి వెనుదిరిగారు. వైఎస్ఆర్ జిల్లా తుమ్మలపల్లిలో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్న పోలీసులను వైసీపీ మహిళా నేతలు అడ్డుకున్నారు. ఓటు వేసేందుకు రావాలని హేమంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్న పోలీసులపై మహిళా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? ఓవరాల్ గా ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా నడుమనే ప్రస్తుతం పులివెందుల జెడ్పీ ఉప ఎన్నిక కొనసాగుతుందని చెప్పవచ్చు. ఒక పక్క ప్రధాన పార్టీల నడుమ హోరాహోరీగా ఈ ఎన్నికల ప్రచారం జరిగితే ప్రస్తుతం పోలింగ్ సరళి ఏ విధంగా ఉండబోతుంది, ఓటర్లు ఎటువైపు మళ్ళారనేది కూడా ప్రస్తుతం ఆసక్తి రేపుతుంటే, మరోవైపు పోలీసులు కూడా శాంతియుతంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే తుమ్మలపల్లి ప్రాంతానికి చెందినటువంటి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి కూడా ప్రస్తుతం అక్కడ పోలీసులు కూడా ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లిపోవాలని చెప్పడంతో ప్రస్తుతం అక్కడ పోలీసులు సైతం కూడా స్థానిక మహిళలు కూడా అడ్డగించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇంత అక్కడ పూర్తిగా వైసీపీ మద్దతుదారులైనటువంటి మహిళలు కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీసుల మీద తిరగబడే పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. మూకుమ్మడిగా ఒక పార్టీకి ఒత్తాసు పలుకుతాం, ఒక పార్టీకి మద్దతు తెలుపుతున్నారు, ఒక పార్టీకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది కూడా ఈ మహిళల నుంచి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే వీటన్నిటిని కూడా ఏదైతే కడప జిల్లా ప్రజలు కూడా కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే తాము శాంతియుతంగా భద్రత కల్పిస్తున్నాము, ఈ పోలింగ్ సమయంలో మాటలు మాట్లాడడం కూడా కాదని చెప్పి పోలీసులు కూడా బదులు సమాధానం ఇస్తున్నారు. ఏదైతే వైసీపీ అభ్యర్థిగా హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు, ఆయన ఓటుకు వినియోగించుకొని వెళ్తే
పరిస్థితులు కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక విధంగా ఆర్ తుమ్మలపల్లి గ్రామంలో కూడా ఆయన సొంత గ్రామం, అదే గ్రామంలో ఓటకు వినియోగించుకొని తను మిగతా లేదంటే గిన ఇంటికి వెళ్ళడమో లేదంటే ఇతర ప్రాంతాలకు వెళ్తే గిన ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉద్రిక్త నడుమ చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా బాగుంటాయనేది కూడా ఒక పోలీసులు ఒక ఆలోచన చేశారు. ఆలోచన కూడా ఆయన చెప్పడం జరిగింది. వైసీపీ అభ్యర్థికి అయితే మహిళలు అడ్డుకోవడము, ఆ వాదాలు ఇద్దరి మధ్య కూడా పోలీసులు మహిళలు కూడా చోటు చేసుకున్నారు. మొత్తం సమస్య మటుకు సర్దుమణిగింది. మరోవైపు అవినాష్ రెడ్డి ఎపిసోడ్ లో ఏదైతే కడపకు ఇక్కడ అరెస్ట్ చేయడం పోలీసులు కడపకు తీసుకెళ్తారన్నారు. అయితే తీసుకోకుండా ఏదైతే పక్కనే ఉన్నటువంటి ఎర్రగుంట్ల ప్రాంతానికి తీసుకెళ్లారు. ఎందుకంటే జమ్మలమడుగు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లి అక్కడ ప్రస్తుతం సుధీర్ రెడ్డి ఇంట్లోనే ప్రస్తుతం అవినాష్ రెడ్డి ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కడప జిల్లా నలుమూలల నుంచి కూడా అక్కడ పెద్ద ఎత్తున తిరుగుతారు. ఎందుకంటే ఇక్కడ పులివెందుల సబ్ డివిజన్ కి పరిధిలో ఎన్నికల కోడ్ వస్తుంది కానీ అక్కడ పక్కన ఉన్నటువంటి ఎర్రగుంట మాత్రము జమ్మలమూడు నియోజకవర్గ పరిగింద వస్తుంది. అక్కడ సబ్ డివిజన్ కూడా మారుతుంది కాబట్టి అక్కడ ఏమైనా చూసుకోవచ్చు, ఏ పాఠ్యక్రమం చూసుకోవచ్చు అన్న ఉద్దేశంలో ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డి సూచనల మేరకే పోలీసులు అక్కడ స్థానికంగా ఎర్రగుంటలో వదిలిపెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన కూడా పోలీసులు ఏమాత్రం కస్టడీ తీసుకోలేదు, ఆయన కడపలో తరలించలేదు, ఆయన ఏమాత్రం ఇబ్బంది పెట్టడం లేదు. ఏదైతే మొదటి నుంచి చెప్తూ వస్తున్నారో వాటన్నింటిని కూడా ప్రస్తుతం పులి స్టాప్ పడినట్టే ప్రస్తుతం అవినాష్ రెడ్డి ఎపిసోడ్ అని చెప్పి భావించవచ్చు. ఓవరాల్ గా ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఉద్రిక్త కొనసాగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియ కూడా ప్రస్తుతం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. పులివెందుల జెడ్పీ చాలా ఇప్పుడిప్పుడు మా గతంలో ఉదయం కూడా మందకూడిగా సాగినటువంటి పోలింగ్ సర్వీలు ఇప్పుడిప్పుడు పుంజుకుంటూ ఉంది. దాదాపు ఉదయం ఓవర్స్ లో కూడా 20% కూడా దాటలేని పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం పుంజుకున్న నేపథ్యంలో కూడా ఓటింగ్ సర్వీలు కూడా చాలా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఒక పక్క ఎన్నికల సిబ్బంది చెప్తూ వస్తున్నారు. మరోవైపు వైసీపీ పార్టీ ఆఫీస్ లో కూడా ఎవరు వైసీపీ కార్యకర్తలు అక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే ఎంపీ అవినాష్ రెడ్డి సేఫ్ గా ఎర్రగొంటలోనే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో ఉండటంతో ప్రస్తుతం సమాచారం అందుకున్న నేపథ్యంలోనే పులివెందుల ప్రాంతం వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళడం, అక్కడ పరామర్శించడం జరుగుతుంది. ప్రస్తుతం పులివెందులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నడమనే పులివెందుల జెడ్పీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. శ్రీనివాస్, అటు చూస్తే ఇటు అరెస్ట్ల పర్వం అయితే కొనసాగుతుంది. అటు వైసీపీ నేత సతీష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఈ స్థాయిలో గట్టి సవాల్ విసురుతుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. దీంతో అవినాష్ రెడ్డి పులివెందుల మండలంలోని కీలక నేతలకు జగన్ తో ఫోన్ మాట్లాడించినట్లుగా కూడా ఒక ప్రచారం సాగుతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చంటారు? అంటే ఓవరాల్ గా ఏదైతే జెడ్పీ ఎన్నిక నోటిఫికేషన్ వెలువడక ముందే సతీష్ రెడ్డి అలాగే బీటెక్ రవి మధ్య కూడా డెవలప్మెంట్ మీద పులివెందుల డెవలప్మెంట్ కానీ రాజకీయాలకు కూడా సవాలు ప్రతి సవాళ్ళ మధ్య దాదాపు ఒక నెల నుంచి కూడా ఇద్దరు నేతల మధ్య కూడా తారాస్థాయికి చేరింది. ఒక రకంగా ప్రెస్ మీట్ కాదు, ఛాలెంజ్ తీసుకుంటే టైం డేట్ చెప్పండి, అక్కడికి వచ్చి పూలంగల సర్కిల్ అయినా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గరైనా కానీ ఎక్కడైనా పులివెందుల చెప్పండి డెవలప్మెంట్ కి సవాలు విసురుతామని ఒకరి మీద సవాలు విసురుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ సవాళ్ళు కూడా ఈ నేపథ్యంలో ఎన్నికలు రానే వచ్చేసాయి, నోటిఫికేషన్ రానే వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఒక పక్కగా నల్గొండ పల్లెల్లో కూడా ఉధృత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సతీష్ రెడ్డిని కూడా ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేసినట్టు సమాచారం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే అవినాష్ రెడ్డిని లిఫ్ట్ చేశారో పులివెందుల నుంచి అనంతరం కూడా వేంపల్లిలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఇంటి లోపలికి ఎవరు రానికుండా ఇంటిలోని సభ్యులు బయటికి వెళ్లకుండా పూర్తిగా సమాచారం విషయంలో కూడా డీజీపీ స్థాయి సాక్షాత్ డీజీపీనే ఇక్కడ ఉన్నటువంటి పర్యవేక్షించడం నేపథ్యంలో చాలా ఇక్కడ జెడ్పీ ఎన్నికలు కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా ఏదైతే ఎంపీ ఎమ్మెల్యే స్థాయి రేంజ్ లో జరుగుతుందో అటువంటి గట్టి పోటీ ప్రస్తుతం పులివెందుల జెడ్పీ ఉప ఎన్నికలో జరుగుతుందని భావించవచ్చు. గట్టి పోటీ గతానికి భిన్నంగా ప్రస్తుతం టీడీపీ పార్టీ కూటమి నేతలతో ఒక పక్క ప్రచారం తీవ్రతరం చేస్తూనే మరోవైపు బీటెక్ రవి కుటుంబం నుంచి ఆయన భార్య లతారెడ్డి బరిలో నిలవడంతోనే ప్రస్తుతం ఈ ఎన్నికకు చాలా స్పెషల్ అట్రాక్షన్ నిలిచిందని చెప్పవచ్చు. ఏదో నార్మల్ గా వేరే అభ్యర్థిని నిలబెట్టింటే చాలా లైట్ తీసుకుంటే వాళ్ళు, కాకపోతే చాలా ప్రెస్టేజ్ విషయం తీసుకున్నారు కూటమి ప్రభుత్వం. ఇప్పటికే ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన సమయంలో 1వ తేదీ జమ్మలమడుగు ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా చాలా గట్టిగా కష్టపడండి, ఈసారి కొట్టేద్దామని హింట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక పక్క కూటమి
ప్రజలకు చాలా బూస్టప్ గా ఉంది. ఎందుకంటే 14 నెలల కాలంలో ప్రభుత్వం పనితీరు, ప్రభుత్వం అభివృద్ధి ఏం చేశామో ఈ ఎన్నికల ద్వారానే రాష్ట్ర ప్రజలకు చెప్పే ఒక నేతలు కూడా భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఆ పరిస్థితులు కూడా పూర్తిగా ఎంపీ సైతం కూడా ఇక్కడ ప్రస్తుతం ఏదైతే అంతకు మించేట్టుగా ఏదైతే గత వస్తున్నారు వైసీపీ కాదు ఇప్పుడే జగన్మోహన్ అమ్మప్పటి నుంచి టీడీపీ ప్రభావం మొదలైంది అనేది కూడా ప్రస్తుతం ఈ ఎన్నికతో చెప్పకుండా ఏదైతే గత 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దాడులు, ప్రతి దాడులు, సవాళ్ళకి ఇప్పట్లోనే ముగింపు పలికే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక ఓట్లు ఉన్నాయి. ఈ దాదాపు ఇప్పటికే ఓటింగ్ శాతం కూడా పుంజుకునే నేపథ్యం ఉంది. దాదాపు పోలింగ్ శాతం కూడా, ఎందుకంటే లాస్ట్ 2 అవర్స్ నుంచి కానీ ఇప్పుడు జరిగినటువంటి లేటెస్ట్ అప్డేట్ రాలేదు కాబట్టి మాక్సిమం 2 గంటలలోపే పోలింగ్ సర్వీలు కూడా పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా వైసీపీ ఎపిసోడ్ లో అవినాష్ రెడ్డి సేఫ్ గా ఉండడంతో ప్రస్తుతం వైసీపీ శ్రేణులు కూడా చాలా సేఫ్ గా ఉన్నట్టున్నారు. ప్రస్తుతం ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు అడుగడుగున. ఎందుకంటే పార్టీలలో రాజకీయ పార్టీల్లో ప్రధానంగా ఇదే ఫోకస్ పెట్టారు. మప్పులలో పోలీసులు తిరుగుతున్నారు. ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా డీజీపీ ఆఫీస్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తుండడంతో ప్రస్తుతం ఏపీ రాజకీయాలను ఇటువంటి ఫలితం ఏ విధంగా ఉండబోతుంది, ఎవరికి ఫలితం వస్తుంది, ఎవరికి ఓటమి చెందుతారో అనేది బలబలాలు నిరూపించుకునేందుకు ప్రస్తుతం పులివెందుల జెడ్పీ ఎన్నిక కూడా కేంద్ర బిందువు అయిందని భావించవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.